హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ టాప్స్ వీడియోస్ ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక నుండి ఎవ్రీ వీక్ నేను వీడియోస్ పబ్లిష్ చేస్తాను జనరిక్ కాన్సెప్ట్స్ మీద. ఎవ్రీ వీక్ 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను. మోస్ట్లీ ఫ్రైడే, సాటర్డే, సండేస్ వస్తాయి ఆ వీడియోస్. టెక్నికల్ కాన్సెప్ట్స్, జనరల్గా మనకి రియల్ టైంలో వచ్చే ఇష్యూస్ కావచ్చు, ఆర్ రియల్ టైంలో వచ్చే వర్క్ కావచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్గా కావచ్చు. ఎవ్రీ వీక్ నేను 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను. సో ఈ వీడియోలో చాలామంది అడిగినట్టుగా అజూర్ అడ్మిన్ రోడ్ మ్యాప్ గురించి చెప్తున్నాను. అజూర్ అడ్మిన్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఫ్యూచర్ ఉంటుందా, లేకపోతే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ, అజూర్ అడ్మిన్లో ఏముంటాయి, ఏ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవి కూడా త్రూ అవుట్ ది వీడియో చెప్తాను. సో చివరి వరకు చూడండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, సో నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. విత్ దట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అజూర్ అడ్మిన్ అనేసరికి మోస్ట్ ఆఫ్ ది టైమ్ అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేయడానికి, సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ తోటి పనిచేస్తాం. అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్లో ఉంటుంది. వర్చువల్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్, అలాగే వర్చువల్ మిషన్స్, సర్వర్ కాంపోనెంట్స్, స్టోరేజ్ అకౌంట్స్, ప్యాస్ సర్వీసెస్లో వెబ్ యాప్స్, అజూర్ సీక్వెల్ డేటాబేసెస్, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, దాన్నే ఎంటర్ ఐడి అంటున్నారు, అలాగే అజూర్ మానిటరింగ్, అజూర్ బ్యాకప్, ఇవన్నీ వస్తాయి అజూర్ అడ్మిన్ రోల్కి. అజూర్ అడ్మిన్ అనేది టిపికల్గా ఒక 5 years బ్యాక్తో కంపేర్ చేస్తే రోల్స్ పరంగా రిక్వైర్మెంట్స్ తగ్గుతున్నాయి. బట్ ఇది మోర్ ఆఫ్ టువర్డ్స్ ఆటోమేషన్ డ్రైవ్ అవుతుంది. మాన్యువల్గా మనం పోర్టల్లోకి లాగిన్ అయ్యి చేసేటటువంటి వర్క్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ టూల్స్, అజూర్ వాళ్ళదే ఆర్మ్ టెంప్లేట్స్ అని ఉంటుంది, లేకపోతే పవర్ షెల్ స్క్రిప్టింగ్ కానీ, లేకపోతే టెరాఫామ్తో కానీ మేనేజ్ చేసే విధంగానే అజూర్ రోల్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో నేను ఇంకా పాత పద్ధతిలోనే నేను పోర్టల్ నుంచి మేనేజ్ చేస్తాను, పోర్టల్లోనే అన్ని రీసోర్సెస్ క్రియేట్ చేసి హ్యాండిల్ చేస్తాను అంటే ఒక విధంగా అది అవుట్డేటెడ్ అప్రోచ్ లాగా మారిపోతుంది అనమాట. అజూర్ అడ్మిన్కి కంప్లీట్గా వ్యానిష్ అవ్వలేదు, బికాస్ చాలా కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి ఎస్టాబ్లిష్ చేసుకుని రన్ చేస్తూ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏవో కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అని చెప్పి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసుకోలేవు. సో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొన్ని రోజులు కంటిన్యూ చేయాలి అట్లీస్ట్. అలాగే కొన్ని కంపెనీస్, కొన్ని స్టార్టప్స్ లాంటివి ఇప్పుడిప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడం కూడా మొదలు పెడుతూ ఉంటాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అజూర్ అడ్మిన్ రోల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అది కన్ఫర్మ్గా తెలియాలి, నిజంగా అజూర్ అడ్మిన్కి డిమాండ్ ఉంది లేదు అనేది తెలుసుకోవాలంటే జాబ్ పోర్టల్స్కి వెళ్ళి జస్ట్ ఒకసారి రిక్వైర్మెంట్స్ని వెతకండి. 1 weekలో ఎన్ని పడుతున్నాయి, 1 dayలో ఎన్ని పడుతున్నాయి, అలాగే లింక్డ్ఇన్లోను. సో యుల్ గెట్ ఏ క్లారిటీ అసలు అజూర్ అడ్మిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ప్రజెంట్ నడుస్తుంది మార్కెట్లో. డెఫినెట్లీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్స్ని అడుగుతున్నారు, టెరాఫామ్ కావాల్సి వస్తుంది, ఆర్మ్ టెంప్లెట్స్ కావాల్సి వస్తున్నాయి, పైప్ లైన్స్ నాలెడ్జ్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఒక పక్కన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అయితే, అజూర్ పరంగా మనకు కావాల్సిన నాలెడ్జ్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కోర్ అజూర్ కాన్సెప్ట్స్, మరీ ఇన్డెప్త్గా వెళ్ళక్కర్లేదు. లైక్ వీనెట్ అంటే ఏంటి, ఒక వర్చువల్ నెట్వర్క్, దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, వర్చువల్ మిషన్స్ అంటే ఏంటి, దానికి ఉండే కాన్సెప్ట్స్ ఏంటి, స్టోరేజ్ అకౌంట్స్ ఏంటి. బేసిక్గా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా నెట్వర్క్, స్టోరేజ్, కంప్యూట్ ఉంటాయి. నెట్వర్క్ అంటే వర్చువల్ నెట్వర్క్, స్టోరేజ్ అంటే స్టోరేజ్ అకౌంట్స్, కంప్యూట్ అంటే వర్చువల్ మిషన్స్ లేకపోతే ప్యాస్ సర్వీసెస్. సో వాటికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే అజూర్లో రీజియన్స్ అంటే ఏంటి, జియోగ్రాఫికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీస్ ఆఫరింగ్స్ గురించి, ప్రైసింగ్ గురించి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ గురించి, వీటి గురించి తెలుసుకుంటే ఫండమెంటల్ సర్టిఫికేషన్ని కంప్లీట్ చేయొచ్చు. అది ఫండమెంటల్స్ అవుతుంది. ఫండమెంటల్స్ తెలుసుకున్న తర్వాత యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ టు AZ-104 అజూర్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ కోర్స్ అనమాట, ఆర్ సర్టిఫికేషన్. ఇందులో ఏంటంటే తరువుగా ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి
కాంపోనెంట్ గురించి ఐడియా ఉండాలి. నెట్వర్కింగ్ అంటే పైన ఒక మిషన్ ఇంకో మిషన్కి కనెక్ట్ చేసి క్రియేట్ చేసే అంతవరకే కాకుండా ఒక పెద్ద నెట్వర్క్ని, మల్టిపుల్ నెట్వర్క్స్ని కలిపి కనెక్ట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేయటం ఎలా, లేకపోతే ఆన్ ప్రిమైసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని అజూర్కి కనెక్ట్ చేయటం ఎలా, ఏడబ్ల్యూఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని అజూర్కి ఎలా కనెక్ట్ చేయాలి, రకరకాల కాన్సెప్ట్స్, రకరకాల సినారియోస్ రియల్ టైంలో మనం చూడాల్సి వస్తుంది. సో ఆ నాలెడ్జ్ కావాలి. అండ్ నెట్వర్కింగ్ ఈజ్ ది కోర్ ఫౌండేషన్ అనమాట ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కైనా. ప్రతి కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి అజూర్లో నెట్వర్కింగ్ స్టాండ్ పాయింట్లో. అదేవిధంగా కంప్యూట్ అంటే వర్చువల్ మిషన్స్, స్కేల్ సెట్స్, అజూర్ యాప్ సర్వీసెస్ అంటే వెబ్ యాప్స్, అవి ప్యాస్లోకి వస్తాయి జనరల్గా, బట్ వెనకాల వాటికి వర్చువల్ మిషన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించి విఎమ్స్లో ఏ రకమైనటువంటి ఆఫరింగ్స్ ఉన్నాయి, సైజెస్ ఏమున్నాయి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో విఎం క్రియేట్ చేయొచ్చు, ఒకవేళ వాటికి స్కేలబిలిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎలా, హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎలా, ఇలాంటి టాపిక్స్. నెక్స్ట్ స్టోరేజ్ అకౌంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అజూరు, ఏ యూస్ కేస్కి ఏ స్టోరేజ్ మనకి సూటబుల్ అవుతుంది, స్టోరేజ్ కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడం ఎలాగా. ఇవి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్. వీటితో పాటు వీటికి సపోర్ట్ చేసేటటువంటి అజూర్ మానిటరింగ్ నాలెడ్జ్ కావాలి, అలర్ట్స్ హ్యాండ్లింగ్, అలాగే లాగ్ అనాలిసిస్, లాగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి వాటన్నిటిని అనాలిసిస్, అలాగే మనం విఎమ్స్కి అప్లికేషన్స్కి ఎలా బ్యాకప్స్ తీసుకోవాలి, ఒక డిజాస్టర్ జరిగితే ఆ బ్యాకప్ తీసిన డేటా నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నాలెడ్జబుల్గా ఉండాలి, తెలుసుకుని ఉండాలి రియల్ టైంలో మనం వర్క్ చేయాలంటే. వీటన్నిటితో పాటు ఒక ఐడెంటిటీ ప్రొవైడర్ ఉంటుంది. అంటే అజూర్ పోర్టల్లో యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయటం, వేరే ఎంప్లాయీస్కి అజూర్ పోర్టల్ మీద యాక్సెస్ ఇవ్వడం, వాళ్ళ యాక్సెస్ని కంట్రోల్ చేయటం, అదంతా కూడా అజూర్ ఎంట్రా ఐడి అని చెప్పి ఆ సర్వీస్లో ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఇక్కడ చూపెడుతున్నారో ఇవి AZ-104కి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అనమాట. వీటి మీద సరైన పట్టు ఉండాలి, మనకి ఎండ్ టు ఎండ్ ఐడియా ఉండాలి. ఇవి కాకుండా మనకి అజూర్ మైగ్రేషన్ ఉంటుంది, అదేవిధంగా SQL డేటాబేసెస్ ఉంటాయి, ఫంక్షన్ యాప్స్ ఉంటాయి, లాజిక్ యాప్స్ ఉంటాయి, అదర్ రీసోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం అక్కడతో నేర్చుకోవడం ఆపేయకుండా సెక్యూరిటీ సెంటర్ అని ఉంటుంది, అది వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్, అలాగే అజూర్ పాలసీస్, ల్యాండింగ్ జోన్స్, ఐడెంటిటీ గవర్నెన్స్ అంటే ఎవరికి ఏం యాక్సెస్ ఇచ్చామో వాళ్ళు ఎలా ఆ యాక్సెస్ని వాడుకుంటున్నారు, ఇదంతా కూడా తెలుసుకోవాలి. నావిగేషన్ ఎలా చేయాలి అజూర్లో, పోర్టల్ ద్వారా ఎలా నావిగేట్ చేయాలి, పవర్ షెల్ ద్వారా ఎలా నావిగేట్ చేయాలి, ఆర్మ్ టెంప్లెట్స్ని వాడుతూ డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలి, టెరాఫామ్ని వాడుతూ డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలి, ఈ మొత్తం నాలెడ్జ్ మనం నేర్చుకోవడానికైతే ఇప్పుడు నేను చెప్పేటటువంటి కోర్సుల్లో 8 వీక్స్లో కంప్లీట్ అయిపోతాయి, ఎండ్ టు ఎండ్ ఉంటాయి, ఆప్షన్ టు ఆప్షన్ ఉంటాయి. కానీ నేర్చుకున్న 8 వీక్స్ టైం సరిపోదు, యూ నీడ్ టు ప్రాక్టీస్. సో ఇంకొక 2 months 3 months ప్రాక్టీస్కి కేటాయిస్తే ఓవరాల్గా అజూర్ అడ్మిన్లో ఒక కాన్ఫిడెంట్గా, స్ట్రాంగ్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఒక 5 నెలలన్నా మనం టైం కేటాయించుకుని ప్రిపేర్ అవ్వాలి. ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, తరువుగా ప్రాక్టీస్ చేసుకోవాలి, సర్టిఫికేషన్స్ అవసరమైతే సర్టిఫికేషన్స్ రాసుకోవాలి. సో అజూర్ అడ్మిన్ నేర్చుకుంటున్నామంటే కంప్లీట్గా portal.azure.com నుంచే మొత్తం మేనేజ్ చేస్తాను, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఆటోమేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్స్ని కానీ లేకపోతే వాటి మేనేజ్మెంట్ కానీ స్క్రిప్ట్ల ద్వారా లేకపోతే ఇలాంటి టెరాఫామ్ లాంటి టూల్స్ ద్వారా ఎలా మేనేజ్ చేయాలనే ఆ ఏరియా వైపు మనం ఇంక్లైన్ అవ్వాలి. అప్పుడు సర్వైవల్కి ఛాన్స్ ఉంటుంది. సో అలాగా టెరాఫామ్ లాంటి టూల్స్ మనకి మన రెజ్యూమేలో, మన పోర్ట్ఫోలియోలో అజూర్ అడ్మిన్తో పాటు కలిసి ఉన్నాయంటే వాల్యూ అడిషన్ అనమాట, అది కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు నేర్చుకుందాం అనుకుంటే కనుక మన నెక్స్టాప్స్ వెబ్సైట్లో ఆల్రెడీ ఒక బండిల్ కోర్స్ కింద అజూర్ అడ్మిన్, టెరాఫామ్ కలిపిన కోర్సు, ఎండ్ టు ఎండ్ అజూర్ అడ్మిన్ కాన్సెప్ట్స్ ప్లస్ టెరాఫామ్ కలిపిన కోర్సు ఉంది. ఇది పర్చేస్ చేసుకుని సెల్ఫ్ పేస్డ్గా నేర్చుకోవచ్చు. లేదు అంటే ఇంకొక 2 వీక్స్లో అజూర్ అడ్మిన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
ఆ బ్యాచ్లో లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఆ డీటెయిల్స్ ఇక్కడ పబ్లిష్ చేస్తాను. ఒకవేళ మీరు కాంటాక్ట్లో ఉండాలనుకుంటే కనెక్ట్ విత్ నెక్స్టాప్స్ అని నెక్స్టాప్స్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీరు. లేదా అజూర్ అడ్మిన్ విడిగా తీసుకుంటాను అంటే విడిగా కోర్స్ ఉంది, టెరాఫామ్ విడిగా కోర్స్ తీసుకుంటారంటే విడిగా కోర్స్ ఉంది, మీ కాన్సెప్చువల్గా తీసుకుంటానంటే కాన్సెప్చువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుగులోనే ఉంటాయి, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ కోసం అనమాట ఇవన్నీ. లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతానంటే ఇప్పుడు ఆల్రెడీ 3 బ్యాచెస్ నడుస్తున్నాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 వీక్స్లో అజూర్ అడ్మిన్ స్టార్ట్ అవుతుంది, అజూర్ డెవాప్స్ కూడా స్టార్ట్ అవుతుంది. వీడియోస్ పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ బేస్డ్ లెర్నర్స్ కోసం కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులోకి యాడ్ అవుతారు. సో టెక్నికల్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ గ్రూప్లోకి జాయిన్ అయిన తర్వాత గ్రూప్ నుంచి మెసేజెస్ చేయొచ్చు. ఈ వీడియో ఇంతవరకు మాట్లాడుకొని స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అజూర్ డెవాప్స్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో చెప్తాను. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన టూల్స్ అవన్నీ కూడా చెప్తాను. అవి సాటర్డే రోజు పబ్లిష్ అవుతాయి, అంటే రేపు పబ్లిష్ అవుతాయి. అలాగే ఎవ్రీ వీక్ 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ నౌ అండ్ ఆల్సో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. See you in the next one.